హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి వీడియో చూసారా? సో దాని కంటిన్యూషన్ అనమాట ఇది. ఇంకొక టిప్. సో నిన్నటి వీడియో చూడకపోతే ఒకసారి లుక్ వేయండి. మీకు డైలీ ఇంట్లో ఎలాగైతే ఫేస్ మీద ఉన్న మట్టి పోగొట్టుకోవాలో, ట్యానింగ్ పోగొట్టుకోవాలో అనేది క్లియర్గా, ఎగ్జాక్ట్గా, సింపుల్గా, నీట్గా చెప్పడం అయితే జరిగిందనమాట. సో అది ఒకసారి అది కావాలి అనుకుంటే చూడండి. సో దాని కంటిన్యూషన్ వీడియో 2 రోజులు 2 వీడియోస్ కూడా ఒక 1 డే పెట్టకూడదు కాబట్టి సో నేను ఈరోజు సెకండ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. నిన్న చెప్పాను కదా క్లెన్జింగ్ మిల్క్ గురించి, దాని యూజెస్ గురించి, ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఎలా వాడుకోవాలి, చాలా సింపుల్గా మన ఫేస్ మీద ఉన్న మట్టిని ఎలా తీసుకోవాలి అనేది చాలా బాగా ప్రోడక్ట్ చూపిస్తూ చెప్పడం అయితే జరిగింది కదా. సో దాని కంటిన్యూషన్ ఇది. వన్స్ మనం క్లెన్జింగ్ మిల్క్ పెట్టుకున్న తర్వాత, ఒకవేళ మీ ఇంట్లో అవైలబుల్ ఉంటే, మీరు తెచ్చుకొని ఉంటే, ఆ క్లెన్జింగ్ మిల్క్ తోటి ఫస్ట్ స్కిన్ని నీట్గా ప్రిపేర్ చేసుకోండి, అంటే క్లీన్ చేయండి. క్లీన్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు మార్కెట్లో ట్యాన్ ప్యాక్స్ విపరీతంగా దొరుకుతున్నాయి, ట్యాన్ బ్లీచెస్ దొరుకుతున్నాయి, ట్యాన్ ప్యాక్స్ దొరుకుతున్నాయి. సో అసలు ఏంటి ట్యాన్, మీకు దేనికి యూజ్ ఆ ట్యానింగ్ వల్ల అనేది నేను ఇప్పుడు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏంటంటే ట్యానింగ్ ఏంటంటే మన ఫేస్ మీద ఎన్నో రోజుల నుంచి మనం బయట తిరుగుతూ ఉంటాము, షాపింగ్ పని మీద వెళ్తూ ఉంటాము, లేదా జాబ్ చేసే ఉమెన్స్కి అసలు కుదరదు, నిజంగా ఉదయం పోతే సాయంత్రం వస్తారు, స్ట్రెస్ తోటి టైర్డ్ అయిపోతుంది వాళ్ళకి. ఈవెన్ ఫేస్ వాష్ చేసుకోవడానికి కూడా ఒక్కొక్కసారి టైం ఉండనంత బిజీ షెడ్యూల్లో పడిపోతారనమాట వర్కింగ్ ఉమెన్స్ ఎవరైనా సరే. అలా అని హౌస్ వైఫ్స్ కూడా ఎన్నిసార్లు అని ఫేస్ వాష్ చేసుకుంటారు, డైలీ 3-4 టైమ్స్ అయితే ఫేస్ వాష్ అనేది చేసుకోరు కదా. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు పొల్యూషన్ బయటకు వెళ్తే విపరీతంగా ఉంటుంది. అది వెహికల్స్ వల్ల కావచ్చు, లేకపోతే నియర్ బై ఏదన్నా ఫ్యాక్టరీస్ ఉంటే వాటి వల్ల వచ్చే డస్ట్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒకటి మనం వర్క్లో పడిపోయి దానివల్ల వచ్చిన స్ట్రెస్ వల్ల వచ్చిన డర్ట్ వల్ల కావచ్చు, ఏ రకంగా అయినా సరే ఫేస్ మీద పట్టిన ట్యానింగ్ అంటే ఎన్నో రోజుల నుంచి మట్టి అనేది పట్టి 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 అలా లేయర్గా ఫామ్ అయిపోయి ఆ లేయర్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో రిమూవ్ చేయలేకపోవడం వల్ల ట్యానింగ్ అనేది బాగా ఏర్పడిపోతుంది అనమాట. మనకి కనపడదు, అంటే మన స్కిన్ రెగ్యులర్ కలర్లో ఉన్నా సరే మనకి ఏంటంటే ఆ ట్యానింగ్ ఉంటుంది, పడుతుంది, మనకి లోపలికి స్కిన్ లోపలికి కూడా వెళ్ళిపోతుంది. సో దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనకి ఈరోజు ఎక్కడ ఎవ్వరు చెప్పరు, తెలియదు కూడా మనకి. సో ఆటోమేటిక్గా ఏంటంటే దానివల్ల లోపలికంటా వెళ్ళిపోయి లోపల నుంచి చాలా తొందరగా ఎర్లీ ఏజ్లోనే పిగ్మెంటేషన్ సమస్య, మంగు సమస్య, లేకపోతే మీకు బటర్ఫ్లై షేప్లో మీకు పిగ్మెంటేషన్ కనిపిస్తూ ఉంటుంది. చాలా మందికి ఇక్కడ చెంపల మీద వస్తుంది, నోస్ మీద వస్తుంది, అండ్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట, ఫోర్ హెడ్ మీద కూడా వచ్చేస్తుంది, బటర్ఫ్లై షేప్లో ఉంటుంది అనమాట. సో అదంతా దేనికి, ఎందుకు వస్తుంది, 30 ఏళ్ళ తర్వాత ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి అని అంటే, డాక్టర్ల దగ్గరికి వెళ్తే చెప్పేది ఒకటే రీజన్, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ల వల్ల వస్తున్నాయమ్మా అంటారు. 4 మెడిసిన్స్ రాసిస్తారు, ఒక ఆయింట్మెంట్ రాసిస్తారు. సో వాళ్ళ వరకు వాళ్ళు చేసేస్తారనమాట. బట్ ఇది రాకుండా ఉండాలి అంటే మనం స్కిన్ని ముందే కొంచెం మనం రెడీ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. అంటే కొంచెం మనం స్కిన్ మీద శ్రద్ధ అనేది పెట్టాలి. అలా పెట్టకపోవడం వల్ల తర్వాత డాక్టర్ల దాకా వెళ్లాల్సిన పరిస్థితి అయితే వస్తూ ఉంటుంది. చాలా మందికి తెలియదు ఇది ఎందువల్ల వస్తుంది. అసలు మనకి ఏది కూడా ఒక రోజులో, ఒక గంటలో ఫామ్ అయిపోతుంది స్కిన్ కి సంబంధించి ఏ ప్రాబ్లం అయినా సరే. కొన్ని ఇయర్స్ నుంచి జరుగుతూ వస్తున్న ప్రాసెస్. చాలా మంది హౌస్ వైఫ్స్ కి తెలియక మనకి పార్లర్ కి వెళ్తే డబ్బులు దండగా, లేకపోతే ఎక్కువ రేట్ అడిగేస్తారు అని చెప్పేసి ఒక అపోహ మైండ్ లో ఉండిపోతుంది. కానీ అక్కడ మనకి జరిగే బెనిఫిట్ ఏంటో వాళ్ళకి తెలియదు అనమాట. జనరల్ గా అనుకోరు కూడా, బెనిఫిట్ ఏంటి అనేది అనుకోరు. సో స్కిన్ మీద వేస్ట్ గా ఉన్న, ఇప్పుడు మీకు చెప్పాను కదా డెడ్ స్కిన్ అనేది ఏదైతే ఉంటుందో, ఆ డెడ్ స్కిన్ అనేది పోకపోవడం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. మీరు పార్లర్స్ కి వెళ్ళడం వల్ల ఫేషియల్స్ చేస్తారు, క్లీనప్ చేస్తారు, ట్యాన్ ప్యాక్స్ వేస్తారు, ఈ బ్లీచెస్ వేస్తారు. ఇలాంటివి రెగ్యులర్ గా కాకపోయినా ఒక 2 నెలలకో 3 నెలలకో చేయించుకుంటే ఆటోమేటిక్ గా మీ స్కిన్ అనేది చాలా బాగుంటుంది. అలా అస్సలు చేయించుకోకుండా ఉంటారు చూసారా, సో వాళ్ళకి కొంచెం ఎర్లీ ఏజ్ లోనే స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకొకటి, కొంతమందికి రావు, ఎంత ఏజ్ వచ్చినా సరే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, వాళ్ళు పార్లర్ కి వెళ్ళరు. మరి ఏంటండి వాళ్ళకి అని అంటారా, వాళ్ళు ఇంట్లో హోమ్ టిప్స్ అనేవి యూజ్ చేస్తారు. అంటే ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ఏవైతే వాడేవారో, పసుపు, శనగపిండి, సున్నిపిండి, శనగపిండి, ఇలాంటివన్నీ ఎలా అయితే ఫేస్కి అప్లై చేసి వాడేవారో సో అలానే వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు. ఈవెన్ షాంపూస్ కూడా ఇప్పుడు చాలా మంది కుంకుడుకాయ, షీకాయలతో చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అలాగా వాళ్ళు యూజ్ చేయడం వల్ల వాళ్ళ స్కిన్ని సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఆపుకోగలుగుతున్నారు. మరి మీరు అటు హోమ్ టిప్స్ పాటించక, ఇటు ఈ క్రీమ్స్ పాటించకపోతే ఆటోమేటిక్గా మీ స్కిన్కి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి, మీరు ఫేస్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. సో వేస్ట్ అయిపోతుంది కదా టైము. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు నేను చూపించేది ట్యాన్ ప్యాక్ అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే
నేను యూజ్ చేసేది నేచర్స్ కంపెనీ ట్యాన్ రిమూవల్ ప్యాక్ అనమాట. సో దాని లోపల వచ్చేసరికి మీకు ఇలా క్రీమ్ టెక్స్చర్ అయితే ఉంటుంది. మీరు చూసారు కదా, ఇలా అన్నా పడిపోదు, అది చూడండి, ఇలా అన్నా పడిపోదు. బాగా థిక్ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందన్నమాట. సో ఏం లేదు, నేను క్లెన్జింగ్ మిల్క్తో క్లీన్ చేసిన తర్వాత ఏదైతే ఉందో ట్యాన్ ప్యాక్ ఏదైతే ఉందో, సో దీన్ని జస్ట్ మనం బ్రష్ తీసుకొని బ్రష్ సహాయంతో ఇక్కడ నుంచి ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశానండి, ఎందుకంటే టైం చాలా తీసుకుంటుంది కదా, అంతసేపు చూడాలంటే ఎవరికి ఓపిక ఉండదు కాబట్టి. సో నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. ఇలా హెయిర్ అనేది టైట్ చేసేసుకొని ముడిలాగా వేసేసుకొని ఒకసారి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ మొత్తం అంతా కూడా మనం నీట్గా అప్లై చేయాలన్నమాట. సో ఇంకాస్త ఎక్స్ప్లెయిన్ అయితే చేయొచ్చు, కానీ మీకు టైం కుదరదు అని చెప్పేసి నేను చాలా లైట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇది ఒక 20 మినిట్స్ మినిమం ఆరాలి. ఇదేంటంటే ఎక్కువగా మనకి ప్యాక్ ఇప్పుడు ముల్తానీ ప్యాక్ ఆరినట్టుగా అట్లా అవ్వదన్నమాట. ఎంతసేపటికి క్రీమీ టెక్స్చర్ మాత్రమే ఉంటుంది. సో 20 మినిట్స్ తర్వాత నేను ఒక టిష్యూతో క్లీన్ చేస్తున్నాను. మీరు టిష్యూతో క్లీన్ చేస్తే టిష్యూతో క్లీన్ చేయండి, లేదంటే మీరు వాటర్ వాష్ చేసేసుకోండి. సోప్ అవసరం లేదు, వాటర్ వాష్ చేసేసుకున్నా సరిపోతుంది. మీకు అక్కడికక్కడే రిజల్ట్ రావాలి తెలవాలి కాబట్టి నేను టిష్యూతో అయితే క్లీన్ చేస్తున్నా. ఫేస్ వరకు క్లీన్ చేశాను, మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, చాలా వరకు మీకు కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది కదా. సో వాటర్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత కూడా నేను చూపిస్తానన్నమాట. ఒరిజినల్ వాయిస్ ఇచ్చి టైం ఎక్కువ తీసుకుంటే మీకు చాలాసేపు టైం పట్టినట్టు అనిపిస్తుంది. అందుకని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఎవరైనా యూస్ చేసుకోవచ్చండి, ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్, ఇలా ఏ స్కిన్ వాళ్ళైనా దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో ఇంకాస్త ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, మీ అందరికి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. చాలా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. సో మీరు కూడా ట్యాన్ ప్యాక్ అనేది వేసుకోవడం స్టార్ట్ చేయండి, లేదా నియర్ బై పార్లర్స్కి వెళ్ళి వేయించుకోండి. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.